హాయ్ వెల్కమ్ టు బిగ్ టీవీ. సో మనకి 143 మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బంపర్ ఆఫర్ మూవీతో సూపర్ హిట్ కొట్టి సో ఇప్పుడు వే దర్వై మూవీతో మన ముందరకు వచ్చేసారు సాయిరామ్ అన్న. సో సాయిరామ్ అన్నతో చిన్న చిచ్చాట్ ఒకసారి మాట్లాడు. హాయ్ అన్న, ఎలా ఉన్నారు అన్న? మేము మిమ్మల్ని 143 మూవీలో చూసాము, బంపర్ ఆఫర్తో సూపర్ హిట్ చూసాము. సో ఈ మూవీ కూడా ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. బంపర్ ఆఫర్లో ఉంటుంది సినిమా. 143 మంచి ఎమోషన్ ఉంటుంది కదా. ఇందులో కూడా ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. కంప్లీట్ ఎంటర్టైనరే కాకపోతే ఒక మంచి ఒక ఒక విషయాన్ని మనం ఇందులో డిస్కస్ చేస్తాం. సో పర్పస్ఫుల్ ఫిల్మే, ఎంటర్టైన్మెంట్ సినిమానే కామెడీనే అనుకునే లోపు ఒక మంచి కథ ఎమోషన్ మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే అన్న చాలా రోజుల తర్వాత మనకి ఇండస్ట్రీలో మళ్ళీ కనబడుతున్నారు. 2017 మూవీ తర్వాత మళ్ళీ ఇప్పుడు. సో అన్న ఇంత గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది అసలు? లేదు అంటే షూటింగ్లు జరుగుతున్నాయి, బట్ షూటింగ్స్ ఈ కోవిడ్ వల్ల డిస్టర్బ్ అయినాయి. సో అవి జరుగుతూ ఉండడం వల్ల చాలా టైం పట్టింది, 5 years 6 years పట్టింది. బట్ ఈ 3 ఫిల్మ్స్లో నేను 3 ఫిల్మ్స్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు దీని తర్వాత ఒక పథకం ప్రకారం ఇంకొకటి రీసౌండ్, ఈ 2 కూడా రిలీజ్కి రెడీ ఉన్నాయి. సో ఈ సమ్మర్లోపు ఆ 2 ఫిల్మ్స్ కూడా రిలీజ్ చేస్తాం. అండ్ ఇంకోటి చూసుకుంటే మనం చాలామంది హీరోస్ అన్న ఇప్పుడు ఓటీటీలో వస్తున్నాయి కదా, ఓటీటీ ఫిలిమ్స్ చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని కూడా మేము ఓటీటీలో చూడొచ్చు. ట్రై చేస్తున్నాను. ఏదైనా మంచి కథ గురించే వెయిటింగ్, ప్లస్ ఏదైనా అంటే మంచి ప్లాట్ఫామ్ కూడా వచ్చింది అనుకోండి, బాగుంటుంది కదా అని. ఏదైనా ఈ 1020 తర్వాత అన్నీ సెట్ అవుతాయండి. ఇది పాజిటివ్ టాక్ డెఫినెట్గా వస్తుంది. ఓకే రా చూడొచ్చు, పర్లేదు, టైంపాస్ ఫిల్మ్, అది వస్తే చాలు, మిగతా అన్నీ సెట్ అవుతాయి. అసలు ఈ వే దర్వై మూవీ దీన్నే, ఈ స్టోరీనే ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే నాకు నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఉంది సినిమా కథ, ఫస్ట్ పాయింట్. 2 కామెడీ, సేఫ్ జానర్, ఒక ఎమోషన్ ఉంది, ఒక పర్పస్ ఉంది సినిమాకి. ఇవన్నీ నాకు ఉపయోగపడతాయి అని నాకు అనిపించి చేశాను. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు కెరీర్ అనేది స్టార్ట్ చేశారు ఫస్ట్. సో ఇప్పుడు మీ డైరెక్షన్లో మేము ఏమైనా మూవీస్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% చేస్తా. చెప్పాను కదా, దీని మీద దీని తర్వాత నేను అన్నీ ప్లాన్ చేసుకుంటాను. డెఫినెట్గా నాకు అది ఇష్టం, దాని మీద నేను వర్క్ చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. సో నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను నా కథలు, అందులో నాకు నేనే చేసుకుంటాను. అంటే నేనే హీరో, నేనే అది చేసుకుని ఫస్ట్ నా దాంతో స్టార్ట్ చేస్తాను, ఏమవుతుంది చూద్దాం. అండ్ బాబాయ్ అబ్బాయి కాంబినేషన్లో మేము ఏదైనా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది అంతా బాగుంటుంది కదా, చూద్దాం అది ఎలా అవుతుంది ఏంటో తెలియదు. సో నవీన్ రెడ్డి గారితో ఆ డైరెక్షన్లో మీకు ఈ మూవీ వస్తుంది. సో ఆయనతో జర్నీ అనేది ఎలా ఉంది ఈ మూవీ? అంటే కూల్ పర్సన్, ప్రీ ప్లాన్ ఉంటుంది అంతా. అంటే సినిమాకి ఏంటంటే 34 daysలో షూట్ చేశారు. ఏది ఫైట్స్, సాంగ్స్, కమర్షియల్, అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, సునీల్ గారు, సత్యం రాజేష్ గారు, 30 years, ఇలా అందరితో 34 daysలో చేయడం అనేది చాలా కష్టం. సో ప్రీ ప్రొడక్షన్ చాలా బాగా చేశారు. ప్లస్ స్క్రిప్ట్లో ఏదైతే ఉందో అదే షూట్ చేశారు. డస్ట్బిన్లోకి ఒక్క సీన్ కూడా వెళ్ళలేదు, అంటే ఈ సీన్ వేస్ట్ అన్నది ఏదీ లేదు, ఏది రాశారో అది తీశారు. అండ్ నేనింతే మూవీలో ఒక ఫేమస్ డైలాగ్స్తో అది ఫుల్ ట్రోల్ అయిపోయి ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే, ఎక్కడ ఫ్యాన్ వార్ చూసుకున్న అదే వస్తుంది. సో ఆ డైలాగ్ గురించి మీ స్పందన అసలు? అవును, ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా అది వస్తుందండి, అది వస్తుంది, థియేటర్లోది వస్తుంది. చాలా మీమ్స్లో ఎప్పుడు రిలీజ్ అయినా అదే వస్తుంది. ఇప్పుడు నా సినిమాకి ఏం వస్తుందో చూడాలి. అండ్ మా ఆడియన్స్ కోసం ఒక్కసారి ఆ డైలాగ్ ఏమన్నా? ఇది మా హీరో అంత లేదురా, మా హీరో నైజం అంత లేదురా, మీ హీరో బతుకు. మంచి ఏదో అక్కడ ఫ్యాన్స్గా ఎలా కొట్టుకుంటారని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత టైం మాకు ఇచ్చి. సో ఒక్కసారి మా బిగ్ టీవీ ఆడియన్స్ కోసం ఈ మూవీ గురించి ఒకసారి. హాయ్ అండి బిగ్ టీవీ ఆడియన్స్ అందరికీ. ఇప్పుడు రేపు March 15th 1020 అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఫుల్లీ ఎంటర్టైనర్, అంటే కామెడీ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సునీల్ గారు విలన్గా, సత్యం రాజేష్ గారు, 30 years పృథ్వీ, పోసాన్ గారు, చమ్మక్ చంద్ర, తర్వాత రఘు గారు. సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ ప్రభాస్ శ్రీని గారు, అందరితో హ్యాపీగా మీరు సినిమాని ప్రతి ఒక్కరిని ఎంజాయ్ చేయొచ్చు. అలానే లాస్ట్లో ఈ సినిమాకి ఒక పర్పస్ కూడా, అరే అవును కదా అనే ఒక చిన్న ఎమోషన్ కూడా అవుతారు. సో డెఫినెట్గా ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఈ సినిమాలో డైలాగ్ ఒకటి ఉంది బాగా, ఫికర్ మత్ కరో అనే ఊతపదం ఈ సినిమా అంతా వాడాను. డెఫినెట్గా ఫికర్ మత్ కరో అండి, ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము, హిట్ అవ్వాలని. సో కెమెరామ్యాన్ హరీష్తో సంజయ్, బిగ్ టీవీ.